దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం మీ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి రెగ్యులర్గా మీకు లైవ్ ఇస్తున్నాం. ఉదయకాల వాగ్దానం ఎందరో జీవితాలు ఆత్మీయంగా బలపడడానికి, క్రీస్తులో ఫలించడానికి మీకు దినము దేవుడిస్తున్న శ్రేష్టమైన ఈ చక్కటి వాగ్దానాన్ని మీ హృదయంలో అంగీకరించడమే కాక దేవుడు మీకు చేసిన మేలుని కూడా వాగ్దానం ద్వారా, పరిచర్య ద్వారా వెంటనే మనకు ఒక చక్కటి సాక్ష్యాన్ని మన వాట్సాప్ నెంబర్కి పంపించండి, వీడియో చేసి. రెండవదిగా, ఏ కష్టంలో, బాధలో, చింతలో, దిగులుతో ఉన్నా దేవుని వాగ్దానాలన్నీ మన కోసం. బైబిల్ గ్రంథంలో కొన్ని వేల వాగ్దానాలు ఎవరి కోసం దేవుడు మనకిచ్చాడు అంటే, మనం ఆత్మీయంగా బలపడాలి, దినము అభివృద్ధి పొందాలి, ఆత్మీయతలు ఆశీర్వదించబడాలి, ఈ లోకము తట్టు మన జీవితాలు ఉండొద్దు, క్రీస్తులో బలం పొందుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టే. అది నీ కొరకు, నా కొరకు, నీ కోసం, నా కోసం. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం అద్భుతమైన మాట. 17వ వచనంలో, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే దేవుని వాక్యం సత్యం, అంటే సత్యము, ఇది నిజం. దేవుని వాగ్దానాలన్నీ నిజం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నువ్వు చేయి ప్రయత్నాలన్నింటిలో నేను ఫలింపజేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే క్రీస్తు యేసు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి కుడి పార్శ్వమున. అని ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు యేసయ్య మరి యోహాను సువార్త ఎంత బలమైన ప్రార్థన చేస్తాడండి. 17 ఆ అధ్యాయం అంతా ప్రార్థనే. నేను ఏర్పరచబడిన వారి కోసం, నేను ఏర్పాటు చేసుకున్న వారి కోసం అని ఎంతో బలంగా ప్రార్థన చేస్తాడు. అందుకే సత్యమందు దేవుడట ఈరోజు నిన్ను ఎక్కడ ప్రతిష్ఠ చేస్తాడు తెలుసా? నా వాక్యంలో బ్లెస్సింగ్ ఉంది, ఆశీర్వాదం ఉంది, జీవం ఉంది, పరలోకం ఉంది, అంతేకాక పాపక్షమాపణ ఉంది, నిత్య జీవం ఉంది, ప్రతి దీవెన నీకుంది. కాబట్టి వాక్యమందు నిన్ను నిలబెట్టి నిన్ను ఆశీర్వదించేదను. ఈరోజు ప్రతిష్ఠ చేయి, స్థిరపరచు. దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ఆయన నీ కొరకు ప్రార్థన చేయటమే కాక ఆయన వాక్యమే శరీరధారిగా మన మధ్యలో, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యంలో మనల్ని అందరినీ దేవుడు స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రతి మాట నీ కొరకు ఇస్తుండగా యేసయ్యే నీకున్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వమున ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నడిపిస్తున్నాడు. ఈ భూమి మీద మనకు మంచి ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చాడు. అక్కడ ధైర్యం తెచ్చుకోండి. నీ కొరకు దేవుడు ఇస్తున్న వాగ్దానం కాబట్టి వాక్యమందు నేను స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించేది. ఆమేన్. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలు, చింతలు, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో ఉన్న ప్రతి బిడ్డని రక్షించి ఆపత్కాల మందు నమ్ముకునదగిన సహాయకుడిగా వారికి ఉండి ప్రతి పోరాటాల నుంచి విడిపించి, అయ్యా ఏ సమస్య వారికి ఉన్న తొలగించి నీ వాక్యమందు నీ బిడ్డలను స్థిరపరిచి, బలపరిచి, వారిని స్వతంత్రులుగా చేసి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రపంచాన్ని, భారతదేశాన్ని, క్రైస్తవ సంఘాలని, మా కుటుంబాన్ని, మా జీవితాలని నీ చేతికి అప్పగించుకుంటూ మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించి నీ వాక్యం ప్రతి హృదయంలో ఫలింపజేసి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి పొద్దున సాయంత్రం లైవ్ ఇస్తున్నాం చూడండి. దీంతో పాటు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన మాట ఏంటంటే, మరి 50 దినాలు చక్కటి ప్రార్థనలు, 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. మరి ఆగస్టు 27 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ, అక్టోబర్ 15 ముగింపు సభ. మీ కుటుంబాలుగా సిద్ధపడండి, పాలు పొందండి. బైబిల్ కాలేజ్ చేయాలని యూత్, గర్ల్స్, బాయ్స్ పిలుపు దర్శనం వెంటనే సంప్రదించండి. బెల్లంపల్లి నేరుగా రండి. ఎందుకంటే 1 year అద్భుతంగా దేవుడు మిమ్మల్ని మంచి తర్ఫీదు ఇచ్చి వర్ధిల్ల చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేద. 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాల ఉపవాస పండుగల ప్రారంభ సభ కల్వరి ప్రాంగణం బెల్లంపల్లిలో. కాబట్టి అద్భుతంగా 50 days ఆ 27 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోతున్నాయి. మీరు కూడా పాలు పొందండి.
చక్కటి దీవెనలు పొందబోతున్నారు. సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థన